సార్ నమస్తే అండి. నమస్తే. సార్ రీసెంట్‌గా విశాఖపట్నంలో వైసీపీ నాయకులందరూ కూడా ధర్నాకైతే దిగారండి. గతంలో ఉన్న స్టేడియం పేరు అంటే వైఎస్ఆర్‌సీపీ రాజశేఖర రెడ్డి గారి పేరు చేంజ్ చేశారని మీరందరూ ఇప్పుడు ధర్నా చేస్తున్నారండి. దీనికోసం ఏం చెప్తారు సార్? ఇప్పుడు మా రాష్ట్రంలో రాజకీయాలు అట్లా ఉన్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వం పేర్లు మార్చింది. అప్పుడు ధర్నా దారుణం, తప్పు ఇది. ఆయన పేరు మారుస్తారా, పెద్దాయన పేరు మారుస్తారా అని అన్నారు. అవునండి. ఇప్పుడు అదే తప్పు వీళ్ళు చేస్తున్నారు. అంటే అప్పుడు వాడు చేసిన తప్పు అన్నప్పుడు ఇది తప్పే. అది కాదు, ఔచిత్యం లేదు. ఏ రాజకీయం అది వాడు చేసే తప్పు, అదే తప్పు మేము చేస్తే గొప్ప. అలా ఉంది తప్పితే ఈ పేరు మార్చాల్సిన అవసరం ఉంది. హ్మ్. అప్పుడు తప్పే. అప్పుడు పేరు మార్చడం తప్పే. నా పేరు మార్చా, ఆయన పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఇంకో యూనివర్సిటీ పెట్టచ్చు, ఇంకో యూనివర్సిటీగా పేరు పెట్టచ్చు, రామారావు గారి పేరు తీసి పెట్టాల్సిన అవసరం ఉందని ఆ రోజు అలాంటి వాళ్ళు మాట్లాడారు. అవునండి. ఇప్పుడు అదే సేమ్. ఆ వైఎస్ రాజశేఖర గారి పేరు తీయాల్సిన పనే ఉంది. ఇంకో స్టేడియం పెట్టుకోండి మీరు కావాల్సిన పేరు. ఇప్పుడు ఉన్న పేరు తీసేసి ఇంకో పేరు పెట్టాలి. ఈ ఒక చాలా లో గ్రేడ్ థింకింగ్ అది. ఆ ప్రభుత్వం చేసినా ఏ ప్రభుత్వం చేసినా తప్పు. అదే అలాంటి నీచపు రాజకీయాలు జరుగుతున్నాయి అనుకోండి దేశం రాష్ట్రంలో. ఏం చేయలేవు, అది జరుగుతాయి అంతే. ధర్నాలు చేస్తే ఉన్నాయి. ఇప్పుడు చేయటం తప్పితే అలాంటి ఒక కొంచెం క్లాస్ థింకింగ్, ఒక సభ్యతోటి థింకింగ్ లేదు. చిల్లర రాజకీయాలు అయిపోయినాయి. ఇక చిల్లర రాజకీయాలు జరుగుతున్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంతే కదా. ఇప్పుడు ఇదే కంటిన్యూ అవుతే ఇంకా చాలా ఇప్పుడు మనం చూసుకుంటే చాలా పాత పాత బిల్డింగ్‌లు అవ్వొచ్చండి. ఇవి ఎన్నట్లు కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేర్లున్నాయి. అవన్నీ కూడా చేంజ్ చేసే అవకాశం అంతే, ఉందండి. అయ్యే డైవర్షన్ పాలిటిక్స్ అంతే. ఆ ఆ! పేర్లు మార్చేయడం, తద్వారా ధర్నాలకు వెళ్ళారు. ప్రజలు మిగతా విషయాలు ఆలోచించరు. మిగతా విషయాలు ఆలోచించలేకుండా ఎంతసేపు ఇంకా వీళ్ళు ఎంతసేపు ఏంటంటే గత ప్రభుత్వం జగను వాళ్ళ మీద పంతం నెగ్గించుకుంటూ పంతం చేస్తూ అట్లా అందుకే గెలిచినట్టు, అందుకే ప్రజలు ఓట్లేసినట్టు. ప్రజలు ఓట్లేసిందల్లా ఏంటంటే జగన్ని వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని, జగన్ని అవమానించండి, కించపరచండి, వాళ్ళు తక్కువ చేయండి, అందుకే మిమ్మల్ని గెలిపిస్తున్నాం అని ప్రజలు ఏదో వీళ్ళకి అలాంటి అందుకు గెలిపించినట్టు ఫీల్ అయిపోతున్నారు. అవును. ప్రజలు గెలిపించింది ఎందుకు, మనం ఏం మాటలు ఇస్తే గెలిపించారు, ఏమి నమ్మిస్తే గెలిపించారు, దానికి మనం ఎంతవరకు కట్టుబడి ఉన్నాం, ఎంతవరకు చేస్తాం, ఈ ఆలోచన లేదు. ఏదో జగన్ని అవమానించుట, వైఎస్ఆర్సీపీని అవమానించుట, తద్వారా లబ్ధి మనం పెద్ద పరిపాలన గొప్పగా చేసేసాం అంటే ఇది గతంలో చేయలేదని చేశారు. వాళ్ళు చేసి తప్పే కదా, తప్పు అవును. కట్టే కదా. అదే తప్పు మీరెందుకు చేస్తారన్న. హ్మ్. గతంలో వాళ్ళు చేశారు, తప్పు అన్నాం కదా అందరం. అవునండి. మీరు కూడా మాట్లాడారు సార్ నేను కూడా గతంలో చూసుకుంటే నేను వైసీపీ. కూడా వైసీపీ తప్పది, ఎంత రాజకీయాల్లో ఇది తప్పు అని చెప్పాం. అవును. ఇప్పుడు అదే మీరు చేస్తే తప్పే కదా. వాళ్ళు చేస్తే తప్పైంది, మీరు చేస్తే ఒప్పు ఎట్లా ఉంది. అయ్యి కొంచెమైనా ఔచిత్యం ఉండాలి. కొంచెం ఇక అలా ఉంది. మనం ఎదురు చూడటం వేస్ట్. ఎదురు చూడటం గొంగళ్ళు వెంట్రుకలు అన్నట్టు ఇలాంటి రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ రాజకీయాల్లో మనం ఏదో ఒక పద్ధతి ఎదురు చూడటం కూడా తప్పే. అలా జరుగుతాయి అంతే. అలా అనుకోవాలి అంతే. సార్ ఇప్పుడు ఇదే రాజకీయాలు ఇలా ఎళ్తుంటే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంగతి ఏమైందని అనుకోవచ్చండి? అభివృద్ధి ఎవరికి పట్టిందమ్మా అభివృద్ధి? అభివృద్ధి పట్టింది 5 ఏళ్ళు మనం ఎలా గడుపుతాం, ప్రజలను ఎలా మభ్యపెట్టి నడుపుతాం అంతే. హ్మ్. తప్పితే అభివృద్ధి చేసే యోగ్యత లేక డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు జనవరి అయిపోయింది, ఫిబ్ అయిపోయింది. రేపు ఫిబ్రవరి, మార్చి. ఇప్పుడు రేపు ఉగాది అంటున్నారు. అవును. తర్వాత ఉగాది దీని తర్వాత ఉగాది వస్తుంది, వినాయక చవితి వస్తుంది, దీపావళి వస్తుంది, దసరా వస్తుంది. హ్మ్. వస్తూ ఉంటాయి మళ్ళీ పండుగ. సంక్రాంతి కూడా మళ్ళీ వస్తుంది. సంక్రాంతి కూడా వస్తుంది. ఇప్పుడు మనం చెప్పిన మాటలన్నీ మొదటి ఫైల్ సంతకం అన్నారు, మొదటి నెల అన్నారు. అవునండి. ఏది ఒకటిగా సరే, కొన్ని అయినాయి, కొన్ని అవ్వలేదండి. రీయింబర్స్మెంట్ లేదు పిల్లలకి, నిరుద్యోగ భృతి లేదు, 18 ఏళ్ళ అమ్మాయిలకి 1500 లేదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 లేదు, 15,000 లేదు. ఏ ఏది ఎక్కడ ఎక్కడ ఒక్కటి కూడా ఉచిత బస్సు లేదు, ఉచిత గ్యాసు లేదు. అన్నీ అస్తవ్యస్తంగా ఏమీ లేదు. ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం. మళ్ళీ 1,10,00,00,000 అప్పు చేశారు ఈ 10 నెలల్లో. అప్పు దేనికి చేశారు? 1,10,00,00,000 ఏం చేశారు అప్పు చేసి? అవును సార్. ఏటికి లేవు. ఊరినే డబాయింపు మార్పులు, డబాయింపు సెక్షను. మాట వెళ్తే 11, 11, 11 అని జపం చేయటం. అవునండి. 11 జప 40% ఓట్లొచ్చినియి. హ్మ్. 11 సీట్లు లెక్క కాదు. 45% అంటే 40%. 40% అంటే ఎంతమంది? 5,00,00,000 భారతీయులు, 2,00,00,000. 5,00,00,000 ఆంధ్రుల్లో 2,30,00,000 పైన ఓట్లు పడ్డాయి కదా. అవును సార్. అవునండి. మరి వాళ్ళందరూ పనికిరాని ప్రజలా?
అవును సార్. ఇవన్నీ ఏం మాట్లాడుతున్నారు? ఔచిత్యం ఉండాలమ్మా దేనికైనా. ఈ ఔచిత్యం కోల్పోయిన పరిపాలన నడుస్తుంది. కనుక మనం ఇక్కడ ఏదో ఎదురు చూడటం చాలా గౌరవంగా సభ్యతగా ఉంటుందని ఎదురు చూడటం తప్పు. వీళ్ళంతే, ఈ నైజం అంతే. ఇలాగ వాళ్ళు చేసేది తప్పు 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 తప్పుని వాగారు. కిరాతక ప్రభుత్వం అన్నారు, కడప రౌడీల ప్రభుత్వం అన్నారు, అందరిని అరెస్ట్ చేస్తున్నారు అన్నారు, తప్పు తప్పు తప్పు, దారుణం ఘోరం అన్నారు. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? ఏమన్నా తేడా ఉందా? కదా! అవును అది సార్. ఉండాలి ప్రభుత్వానికి. ఆ విజ్ఞత కావాలి. మనం ఆ రోజు తప్పు తప్పు తప్పుని మాట్లాడడం, ప్రజలు రెచ్చగొట్టాం. ఇవాళ అదే తప్పు మనం చేస్తే రేపు మన గతి ఇంతే కదా అని ఆలోచించుకోవాలి. ఆ విజ్ఞత కావాలి. అన్ని విజ్ఞత కోల్పోయిన ప్రభుత్వాలు. సరే ఇప్పుడు చాలా మంది కూడా ఈ టాపిక్ మీద మెయిన్ అంటే ఈ పేర్లు మార్చడం మీద కూడా మీరు ఎంత పేరు మార్చినా సరే వైఎస్ఆర్ అన్నది ఒక బ్రాండ్ తెలుగు రాష్ట్రంలోని దాన్ని మీరు చంపొచ్చు అన్నది అసలు మీ వల్ల అవ్వదని కూడా చాలా మంది అంటున్నారండి. అది నిజమేనా సార్? నిజమే. ఆయన ఇప్పుడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ వీళ్ళంతా ఒక బ్రాండు. సార్. వాళ్ళ పేర్లు చిరస్థాయిగా ఉండిపోతాయి చరిత్రలో. ఉమ్, వాళ్ళ పేర్లను చెరిపేయాలి, వాళ్ళేదో చేయాలంటే మీ అజ్ఞానం అనుకోవాలి అంతే ఎవరైనా సరే. ఎన్టీఆర్ పేరు చెరపాలనుకున్నప్పుడు ఆ ప్రభుత్వ అజ్ఞానం అయితే, వైఎస్ఆర్ పేరు చెరపాలని మీ ప్రభుత్వ అజ్ఞానం. అవును ఇది సార్. అజ్ఞానపు ఆలోచనలు తప్పితే విజ్ఞతతో కూడిన ఆలోచనలు కావయి. ఉమ్. సార్ అదొకటి రీసెంట్ గా చంద్రబాబు గారు చెప్పింది ఏమనగా అసెంబ్లీలో 50,000 ఇల్లులు ఎస్సీ ఎస్టీలకి ప్రకటించింది కూడా టీడీపీ పార్టీ మెయిన్ ఎన్టీఆర్ గారు ఇచ్చారు. ఇప్పుడు ఎస్సీ ఎస్సీ కులాలకు కూడా గౌరవం ఇచ్చింది కూడా ఎన్టీఆర్ గారే అని కూడా చెప్తున్నారండి. అది నిజమేనా సార్? చంద్రబాబు అన్నీ చెప్పుకుంటాడు. ఉమ్, దేశంలో మంచి ఏది జరిగినా అది నేనే అంటాడు. లేకపోతే రామారావు గారు అంటారు. రామారావు గారు చాలా మంచి చేశారు ఎన్టీఆర్. అది నువ్వు ఈ చంద్రబాబు ఉదాహరణ వేసుకోవడానికి అర్హుడు కాదు. సార్. రామారావు గారు చేశారు. ఇంకా నయం, ₹2 కిలో బియ్యం కూడా నాదే పాలసీ. ఉమ్, అమ్మాయిలకి, ఆడవాళ్ళకి పా- స ఆస్తిలో హక్కు నాదే. ఉమ్, మునసబులు తీసేసింది కూడా నేనే అనలా. ఉమ్, అంతవరకు నేను వాటికన్నా రామారావు పేరు వాడతా. రామారావు గారు మంచి పాలన చేశాడు. ఆయన ప్రజల కోసం చేశాడు. నిస్వార్థమైన పరిపాలన చేశాడు. ఉమ్. ఆయనది నువ్వెందుకు క్రెడిట్ తీసుకొని నువ్వేం చేసావు అని చెప్పు. ఈ 14 ఏళ్ల పరిపాలనలో నువ్వు సీఎంగా ఇప్పుడు ఈ సంవత్సరం 15 ఏళ్ళు దాదాపు, అవును సార్. 10 ఏళ్ళు దాటినాయి, 15 ఏళ్ళు దాదాపు. ఈ 15 ఏళ్లలో రామారావు గారికి ఒక బ్రాండ్ ఉంది. ఉమ్, ఇదిగో మధ్యపోయి ₹2 కిలో బియ్యం అన్నాడు, పేదలకి, ఆడవాళ్ళకి స్త్రీ సమాన హక్కు అన్నాడు, మునసబు పట్వారీలు తీసేశాడు, ఇలా మద్యపాన నిషేధం అన్నాడు. ఇలా కొన్ని ఆయన సాధించి నేను చిరస్థాయి. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ, అలా బ్రాండ్ ఉంది. నీ పేరు చంద్రబాబు బ్రాండ్ ఒక్కటి చెప్పు, ఒక పేదలకు చేసిన ఒక్క బ్రాండ్. ప్రజలందరూ కూడా ఐటీ అంటున్నారండి. ఐటీ సృష్టిస్తే ఆయన ఐటీ 2% ఐటీ. అవును సార్. ఐటీ మొత్తం కాదు 2%. ఉమ్, ఐటీ సృష్టించారు 2%. అది కాదు 4 కోట్ల మంది. అవును. నువ్వు ఈ 15 ఏళ్ళలో ఇదిగో ఇది బ్రాండ్ ఆఫ్ చంద్రబాబు ఈ పథకం తీసుకొచ్చి పేదలకు చేశాడని చెప్పను ఒక్క పథకం. అవును సార్. వైఎస్ఆర్ రెడ్డి చెప్పగలడు, ఎన్టీఆర్ గారు చెప్పగలరు. నువ్వు చెప్పింది ఒకటి చెప్పు. లేదు, ఉన్న మాటలు చెప్తాడు ఆయన. మాటలు ప్రజల్ని మభ్యపెట్టి ఓ మాట చెప్పేయటం, దాన్ని తన పత్రికలో మీడియాలో మేనేజ్ చేయటం, దాన్ని 10 మాటలు చెప్పించుకుంటాం, తన బుధాలు తను పిసుకునే ఇలా చేసుకుంటాం తప్పితే ఆయన ప్రాక్టికల్గా చేసింది ఏమీ లేదు. సార్ ఇప్పుడు వీటికి కూడా చంద్రబాబు గారు 8,400 కోట్లు కూడా రేపు ఉగాది కల్లా శాంక్షన్ చేసి వీళ్ళందరూ కూడా ఇల్లు కూడా ఇస్తానంటున్నారండి. దానికోసం ఏమంటారు సార్? అది అంటాడు చాలా. ఎందుకన్నా ఎన్నికలైన ఏప్రిల్ 1st వీక్లో చేస్తాను అనలా. సార్. అది అయిపోయింది. మళ్ళీ దసరా అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు ఇది ఉగాది అంటున్నాడు. రేపు ఉగాది తర్వాత ఇంకేమంటాడు? ఆయన ఏం అనలేదు. 2014లోనే 620 ప్రామిసులు చేశాడు. ఏ ప్రామిస్ చేశాడు? ఏది నెరవేర్చాడు? ఆయన అంటానే ఉంటాడు. ఆయన అంటాడు. కాకపోతే ప్రజలు ఆయన అంటాడని తెలిసి కూడా ఈసారి మళ్ళీ మోసపోయారు అంతే. ఆయన వాగ్దానాలు చేస్తాడుగా, నరం లేని నాలుగు కనుక ఏదైనా మాట్లాడతాడు ఆయన. అది ఆయన తెలుసు ప్రజలకి. ఆయన మాట్లాడతాడు, మళ్ళీ తిమ్మిని బొమ్మ అంటాడు, తన వ్యూ టర్న్లు చేస్తాడు తెలుసు. తెలిసినా మళ్ళీ మోసపోయారు. ఈ కూటమిలో ఏదో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, 6 అడుగులు బుల్లెట్ ఏదో చించేస్తాడు, సినిమాలలో డూమ్ డాకర్ చేసేస్తాడు నమ్మారు. అది బుల్లెట్ తేలిపోయింది. సార్ ఇప్పుడు మనం అసెంబ్లీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హోదా కూడా అందిస్తానంటున్నారు. నిజమని అనుకోవచ్చండి? ఏం అసలు 32 అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాళ్ళ కుటుంబాలు పోయినాయి అన్నాడు. 5 ముందు దానికి వాళ్ళు ఏమయ్యారు అది తెలుసు మనం.
సార్. దేశంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూసేయకుండా అడ్డుకున్నాను, పిచ్చి అబద్ధం ఎందుకు కడతారు? అక్కడ ఆల్రెడీ ఉద్యోగాలు తీసేస్తున్నారు. అవును. డబ్బులు నిధులు ఇచ్చారంటే దేనికి ఇచ్చారు? నదులు అప్పు తీర్చడానికి ఇచ్చారు. హ్మ్. స్టీల్ ప్లాంట్ అప్పులు తీర్చడానికి ఇచ్చారు, కానీ వాళ్ళ ఉద్యోగాలు జీతాలకు ఇవ్వట్లేదు, జీతాలు లేవు, అందుకని తీసేస్తున్నారు. కంపల్సరీ ఫోర్స్ఫుల్ రిటైర్మెంట్ చేస్తున్నారు. అవి మాట్లాడమను. స్పెషల్ స్టేటస్ మాట్లాడము. నువ్వు ఇస్తానని చేస్తానని ముందు 6 సూపర్ సిక్స్లు అవును సార్. దాన్ని చేయమని మాట్లాడమను. వాలంటీర్స్ వ్యవస్థ, నేనున్నాను, 10,000 10,000 పెంచుతానన్నారు. ఇస్తాను, నేను అన్నలాగా మీకున్నాను, ఆడపిల్లలు చెల్లెలు అన్నాడు. అవి ఏమైంది? ముందు ఇస్తాను అన్నయ్య ముందు మాట్లాడి, రేపు ఇంకేదో ఇస్తామని కొత్త కథలు ఎందుకు? అసలు ఇస్తాము అన్నయ్య చేస్తామన్నది ముందు చేస్తే అప్పుడు నెక్స్ట్ ఇంకోటి చేయబోతామని చెప్పే మాటకు విలువ ఉంటుంది. ఇప్పుడు ఇస్తాను అన్ని మాటలు అన్ని ఇస్తాను ఏమి ఇచ్చింది లేదు. అవును ఇప్పుడు సార్. ఇంకా కొత్తగా ఇంకో బంచ్ ఇస్తాము. హ్మ్. ఏని పిచ్చి మాటలు, గాలి మాటలు. సరే, దీని మీద కూడా మనం ఫ్రీ బస్ విషయానికొస్తే ఈ రోజండి. ఈ రోజు మనం చూసుకుంటే ఒక ఏరియాలో మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్ ఎక్కి ఈ వీడియో చంద్రబాబు గారు గతంలో ఏదైతే వీడియో చూపించారో ఆ వీడియో, ఆధార్ కార్డు కూడా పట్టుకుని అలా రోడ్ ఎక్కితే పోలీసులు కూడా వచ్చి వాళ్ళని మళ్ళీ కిందకి దింపడం కూడా జరిగింది సార్. దీనికోసం ఏమంటారు? అంటే ఫ్రీ బస్ అసలు వచ్చే అవకాశం ఉన్నదా సార్? చెప్పేశారు కదా మా ఫ్రీ బస్సు, దాంట్లో కూడా మతలం పెట్టేశారు కదా. ఆ! మేము ఆయన ఏమన్నాడు, మీ అత్తారింటికైనా పుట్టింటికైనా అత్తారింటికైనా ఎక్కడికి వెళ్ళాలన్నా తిరగడానికేనా? తిరగటానికైనా ఎక్కడ తిరగటానికైనా నా పేరు చెప్పండి, మా అన్నయ్య చెప్పాడు, చంద్రన్న చెప్పాడు చెప్పండి అని మీటింగ్లో ఓదరగొట్టాడు. అవును ఇప్పుడు సార్. ఏమంటున్నారు, మేము ఆ జిల్లాలో ఎక్కడైనా తిరగచ్చు అన్నాం, కానీ ఈ మూల జామూలు కానీ అనలేదు. అవును సార్. జిల్లా అని ఆ మాట అనలా ఆయన. యెస్ సార్. టెక్నికల్ జిల్లా అని అనలా ఆయన. అవును. అత్తారిల్లు పుట్టిల్లు అంటే ఒక జిల్లాలో ఉంటాయి అత్తారిల్లు పుట్టిల్లు. ఒకటేమో వైజాగ్ అవ్వచ్చండి, ఒకటేమో రాజమండ్రి అవ్వచ్చు. అత్తారింటికి వెళ్ళాలన్నా పుట్టింటికి వెళ్ళాలన్నా మీ ఇష్టం అని చెప్పినోడు ఇవాళ జిల్లా దాటి వెళ్ళడానికి జిల్లాల వరకే ఫ్రీ అని ఈ అన్నీ డొల్ల మాటలు, డొల్లలా తీసుకొచ్చి దాన్ని సమర్థించుకుంటా ఈ ఛానల్స్లో, మళ్ళీ వాళ్ళ ఛానల్స్లో పెట్టుకుని జిల్లా అని ఇక్కడ అనలేదు, అవును. ఎక్కడికైనా తిరగచ్చు అనలేదు, మేము జిల్లా అనే అన్నాము. ఇప్పుడు ఏ జిల్లా అయితే ఉన్న ఆ జిల్లాలోనే తిరగచ్చు. తిరగచ్చు అంతే. ఆ! అదేంటి, అది ఫ్రీ బస్ ఏమవుద్ది? జ- ఆడవాళ్ళు అత్తారింటికి పుట్టింది అది సంతోషపడ్డారు. అవునండి. అబ్బా, ఇంకా అత్తారింటికి పుట్టింటికి వెళ్ళటం రావటం వాళ్ళకి అది ఫ్రీ అనేటప్పుడు సంతోషపడ్డారు. యెస్ సార్. అది అది కాదు. ఇప్పుడు జిల్లాలో తిరగడానికి, జిల్లాలో అంటే జిల్లాలోనే పుట్టిల్లు అత్తారిల్లు ఉంటే వాళ్ళకి ఓకే. నీకు బస్సు ఎందుకు దానికి, మామూలుగా వెళ్తారు కదా. అవును. సార్, ఇప్పుడు దీని మీద మనం బయట పబ్లిక్ టాక్స్ ఇవన్నీ చూసుకుంటే అండి, చాలా మంది ప్రజలు చెప్పేదేమనగా, మీకు చేత కాకపోతే మీరు ఇప్పటికిప్పుడు అధికారం దిగండి, మా జగనన్న ఎక్కి ప్రతి పథకం కూడా ఆయన చెప్పిన టైం కల్లా అమలు చేస్తారంటున్నారు. అది నిజమేనా అనుకోవచ్చండి? ఇప్పుడు చరిత్ర అమ్మా, నిజమైన మనం దాని మీద చరిత్ర. అవును. అతను పాండమిక్ పీరియడ్లో కూడా ఏ పథకాన్ని ఆపకుండా చేశాడు. కరోనా టైం. అదే పాండమిక్ పీరియడ్, ఆ! కరోనా పీరియడ్లో అవును ఏ సార్. పథకం ఆగకుండా చేశాడు. హ్మ్. అంత దేశం ప్రపంచమే అల్లకల్లోలంగా ఉన్న రోజుల్లో కూడా చేశాడు. అవును సో సార్. అతను ఎట్టి పరిస్థితుల్లో దేనికి ఆటంకం వచ్చినా ఇది మాత్రం ఆపకుండా చేసుకెళ్ళాడు. అది అతనికి మంచి చేసింది. తద్వారా ఏదో రోడ్లు వేయలేదు వేయలేదని ఆ డబ్బులు రోడ్లు వేసి ఉండొచ్చు, వేయలేదు, పేదలకి అన్నం పెట్టాలి ముందు రోడ్లు తర్వాత అనుకున్నాడు. అది మంచి చేసి చెడు చేసింది. ఇప్పుడు ఆయన చేశాడు, చెప్పింది అవునండి. చేశాడు, అవును సార్. కష్టమో నష్టమో చేశాడు. మీరు చేయలేకపోతున్నాం చేతులు ఎత్తేస్తున్నారు కదా. అవును సార్. అందుకని దిగిపోండి అంటారు. దిగిపోయేది ఉన్న మాట వరుస కన్నా తప్పితే ఇప్పుడు దిగిపోయేది ఉండదు. వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ 4 ఏళ్ళు ఉంది వాళ్ళకి టైం. హ్మ్. ఆ 4 ఏళ్ళు ఇలాగ సాగించుకుంటారు. 4 ఏళ్ళు కొత్త డ్రామా ఏదైనా మొదలెడతారు చంద్రబాబు, అంతే. రీసెంట్‌గా సార్, ఇప్పుడు చంద్రబాబు గారు బిల్ గేట్స్‌ని కలవడం మీద కూడా చాలా మంది ఏమంటున్నారంటే, ఏపీకి ఎక్కలేని కంపెనీస్ అన్నీ వస్తే ప్రజలకి ఏదైతే అంటున్నారో ప్రతి కంపెనీ కూడా అక్కడికి వస్తుంది. నిరుద్యోగం అన్నది మొత్తం లేకుండా చేస్తానంటున్నారు. గతంలో వచ్చాడు కదమ్మా బిల్ గేట్స్, అది సీఎంగా ఉండగానే. ఆ! సార్. ఏమొచ్చినాయి? హ్మ్. నిరుద్యోగం పోయిందా? హ్మ్. ఊనే చెప్తాడు, రేపు కలుస్తాడు, కలిసినాక అసలు మోడీకి బిల్ గేట్ని పరిచయం చేస్తే నేను కూడా చెప్తాడు ఈయన. ఆ! సార్. అదే చెప్తాడు రేపు మోడీకి. బిల్ గేట్స్ వెళ్ళి బిల్ గేట్స్ చూడగానే కౌగులించుకున్నాడు, ఎలా ఉన్నారు ఏంటి ఆహా అని చాలా మాట్లాడుకున్నాం, మోడీ గారికి కూడా పరిచయం చేశారని కూడా చెప్తాడు. హ్మ్. ఆయన అన్నీ అలాంటి మాటలు, డొల్ల మాటలు మాట్లాడుతూ ఉంటాడు కదా. అవును సార్. మనం కలుస్తాడు, దాని ఆయన చాలు, ఆయన కలిస్తే ఇక్కడ ఆయన ఛానల్స్, ఆయన పేపర్లు ఉన్నాయి కదా, అవును ఓ సార్. ఇప్పుడు చూస్తే అదే. ఓ భజన చేసేస్తూ ఉంటారు. హ్మ్. ఆ, మామూలుగా బిల్ గేట్స్ ఇలా చూస్తే కూడా ఆ ఫోటో వేసి చంద్రబాబును తదేకంగా చూస్తున్న బిల్ గేట్స్, ఓకే సార్. ఆశ్చర్యంగా చూస్తున్న బిల్ గేట్స్,
అని ఇలాంటి క్యాప్షన్లు పెట్టి వేస్తారు. వీళ్ళు ఏముంది భజన భజన పేపర్లు కదా, భజన పేపర్లు, భజన ఛానళ్ళు వాళ్ళు చేస్తారు. ఇక అది అలవాటేది, ప్రజలు చూసుకుంటారు. గతంలో 14 నుంచి 19 అప్పుడు 3,80,000 కోట్ల పెట్టుబడులు అన్నాడు దావోస్ వెళ్ళొచ్చి. అవునండి, చివరి ఆంధ్రప్రదేశ్లో. చివరికి 2019 వచ్చేటప్పటికి ఏంట్రా అంటే 3,80,000 అన్నది కాస్త 38 లక్షలు పెట్టుబడులు వచ్చాయండి, 35 కోట్లు పెట్టుబడి వచ్చింది పెట్టుబడి. అంతే. అవును. ముందు చెప్పడానికి ఆయన చెప్పేస్తాడు, నరం లేని నాలుగు కదా, అవును సార్. బీభత్సంగా చెప్పేస్తాడు. సార్ ఇప్పుడు వీటి మీద యువత అందరూ కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారండి. అంటే ఈయన నిజంగానే ఇప్పుడు మనకి ఏవైతే బిల్ గేట్స్ నిజంగానే కంపెనీస్ తీసుకొచ్చి సాఫ్ట్వేర్ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేస్తానంటున్నారు. దీన్ని ఏమైనా నమ్మే అవకాశం ఉన్నదండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు ప్రపంచం మొత్తం సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుందమ్మా. ఇప్పుడు చంద్రబాబు తీసుకొచ్చేది ఏం కాదు, ప్రపంచం మొత్తం వాటి మీద ఉంది. రాబోయే కాలం ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెళ్ళిపోతుంది. చంద్రబాబు తీసుకొచ్చేది ఇచ్చేది ఏం లేదు. ఆల్రెడీ బిల్ గేట్స్ ఆ జర్నీలో ఉన్నాడు. మోడీ ఆ జర్నీలో భాగస్వామి అవడానికి ఈయన కొత్తగా చేసేది ఏం లేదు. ఈయన అన్ని మొబైల్ కూడా నేనే కనిపెట్టాను అంటాడు కదా, ఈయన అన్ని నేనే చేశాను, నేనే కనిపెట్టాను అంటాడు. ఆయన లక్షణం అది. ప్రతి తను చేశానని చెప్పుకునే సొగచితో తన బుధాలు తను పిసుకుని తన ఛానల్ తోటి పిసికించుకునే బాబతు ఆయన అంటూ ఉంటాడు. అది ప్రపంచవ్యాప్తంగా జరుగుద్ది అది అంతే. దాని ఈయన కొత్తగా చింత కలిగేది ఏం లేదు. అదొకటండి. ఇప్పుడు అమరావతి వచ్చింది, పోలవరం వచ్చింది, ఇవన్నీ కూడా డెవలప్ అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చే నెలలోనే ఆంధ్రప్రదేశ్కి వచ్చి అవి ఓపెన్ చేస్తారని కూడా చెప్తున్నారు. నిజమే. అదే 2014 ఓపెన్ చేయించాడు కదా, ఓపెన్ చేయించి ఏమన్నాడు, ఏం చేశాడు ఆయన, గుప్పెడు మట్టిను చెంబుడు నీళ్లు ఇచ్చి వెళ్ళాడు ఆయన అన్నాడు కదా అదే నోటితోటి. ఇప్పుడు మళ్ళీ అదే నోటితోటి ఇప్పుడు ఆయన అమృత హస్తాలతోటి మళ్ళీ ప్రారంభిస్తా అన్నాడు. మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చేటప్పుడు ఇంకోటి మాట్లాడతాడు. ఆయన మాటలకు విలువ ఉందమ్మా. ఆయన ఎప్పుడు మోడీని తిడతాడు, ఎప్పుడు బీజేపీని తిడతాడు, ఎప్పుడు మళ్ళీ కౌలించుకుంటాడు. ఆయన అవకాశవాది, అనైతిక రాజకీయాలు. మోడీని ఆయన తిట్టినట్టు ఈ దేశంలో ఎవడో తిట్లా. ఎవరండి? చంద్రబాబు తిట్ట టెర్రరిస్ట్ అన్నాడు. పెళ్ళాందోళన నువ్వేం పనికి వస్తావు అన్నాడు. ఈ దేశంలోనే ఉంటానికి పనికిరావు అన్నాడు. నీకన్నా నా విలేజ్లో ఉండే నా కార్యకర్త గొప్ప అన్నాడు. నువ్వు అప్పుడు గోదరా తినప్పుడు వస్తే అరెస్ట్ చేస్తానన్నాడు. ఇంత హీనంగా నీచంగా మోడీని మాట్లాడింది ఇంకెవరు లేదు. ఇప్పుడు మోడీ గొప్ప, చాలా ధార్మికుడు, చాలా విజనరీ. ఇప్పుడు పొగుడుతున్నాడు, ఇప్పుడు తన అవసరం పొగుడుతున్నాడు. అలాగే వాజ్పేయి కూడా వాజ్పేయి గారి దగ్గర గొప్ప, ఆయన దేవుడు అన్నాడు. తర్వాత అయిపోగానే ఎన్నికలు అయిపోగానే వాజ్పేయిని బీజేపీ తిట్టాడు. ఆయన ఎన్నిసార్లు బీజేపీ తిట్టరా, ఎన్నిసార్లు బీజేపీ సంకలో చేరలా. ఆయన మాటలకే ఉంది. అది అవసరాలను బట్టి అనైతికమైన రాజకీయాలు ఆయన చేసేది. అవసరాలు బట్టి కాళ్ళు పట్టుకుంటాడు, దొరికితే జుట్టు పట్టుకుంటాడు. ఆ బాబతు కనుక ఆయన మాటల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన లేదు. ఇప్పుడు ఈ పథకాలని పక్కన పెట్టడానికే కేవలం ఈయన ఇప్పుడు చేసే ఈ నాటకం అంటున్నారండి ప్రజలు. ఇది నిజమేనా అనుకోవచ్చండి? అంటే ఇప్పుడు బిల్ గేట్స్ అవ్వచ్చండి, ఇవన్నీ కూడా అదే ఇప్పుడు ఎన్ని బిల్డప్ చేసేసి కలరింగ్ ఇస్తారు. చంద్రబాబు బిల్ గేట్స్ కలిశారు, 1,00,000 కోట్ల ఇది ఇన్ని లక్షల ఉద్యోగాలు అవి చేస్తున్నారు, ఈ చేయబోతున్నారని బిల్డప్లు ఇస్తారు. గతంలో చూసాం కదా, 2014 నుంచి 19 ఇలాంటి బిల్డప్లు ఎన్ని చూసాం. ఏమైనా అయినాయా? ఏమి అవ్వాలి. అలాంటి బిల్డప్లు ఇప్పుడు ఇస్తాడు మళ్ళీ. తర్వాత ఆఖరి నిమిషంలో సహకరించలేదు, కేంద్రం సహకరించలేదు, లేకపోతే ఇంకోటి సహకరించలేదు, అపోజిషన్ ఉత్తరాలు లెటర్స్ రాశారు, అందువల్ల అవ్వలేదు. వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఇవ్వడానికి జగన్ ఉత్తరం రాశాడని చెప్పరా? ఈయన అన్నింటి కేసులు వేసి ఈయన అన్ని మాట్లాడతారు. ప్రజలకు అన్ని తెలిసిపోయినాయేమో. ప్రజలు గతంలో లాగా లేరు. ఇవాళ సోషల్ మీడియా వచ్చేలాగా ప్రజలకు అన్ని వీళ్ళ నిజ స్వరూపాలు తెలుసు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడారు గతంలో, ఇప్పుడు ఏం మాట్లాడారు, రేపు ఏం మాట్లాడతారు కూడా వాళ్ళే చెప్తారు. ప్రజలే చెప్తారు. రేపు ఈ మాటలు తిప్పి ఇలా మాట్లాడతారు, ప్రజలే చెప్తారు. సో ఇవన్నీ బ్యాడ్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఈ కూటమి, ఈ అరాచకమైన కూటమి, ఈ అనైతికమైన కూటమి, ఈ ప్రజల పాలన కాకుండా వాళ్ళ పర్సనల్ ఎజెండాలు నడుపుతున్న కూటమి. ఎవరికాళ్ళు వాళ్ళ పర్సనల్ ఎజెండా ఉంది. చంద్రబాబుకి తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఎజెండా, పవన్ కళ్యాణ్కి వీళ్ళని దాటుకుని తన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవ్వాలని, బీజేపీలో కలిసిపోయి తన ముఖ్యమంత్రి వాళ్ళ క్యాండిడేట్ అవ్వాలని, బీజేపీకి ఎట్లాగైనా సరే
అధికారం చేపట్టాలి. కనుక మన దగ్గర క్యాండిడేట్ లేడు, సీఎం క్యాండిడేట్. సో పవన్ కళ్యాణ్ మన దాంట్లో విలీనం చేసేసి బీజేపీలో కలిపేసి బీజేపీకి సీఎం క్యాండిడేట్గా అతను పెట్టాలి. వాళ్ళ ఎజెండా. ఈ లోకేష్ ఏమో పవన్ కళ్యాణ్ ఏమో సనాతనం అని చెప్పి ఆ సంకలం దూరి ఇక్కడ చంద్రబాబు తంతే ఆ బుట్టలో పడేటట్టు, చంద్రబాబు తంతే నడువుడి మీద పడకుండా చంద్రబాబు తంతే ఆ బీజేపీ బుట్టలో పడేటట్టు తన పావులు చదువుకుంటున్నాడు. లోకేష్ ఏమో నేను సమర్థుడిని అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం రెడ్ బుక్ ఈ రెడ్ బుక్ పెట్టి పాలన గొప్పగా చేస్తున్నాను అని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అంత స్ట్రిక్ట్గా చాలా అడ్మినిస్ట్రేషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుందని చెప్తే అసెంబ్లీలో చూస్తే పొగిడించుకుంటున్నాడు. అవునండి. ఓ ప్రతిఒడు లేకుండా లోకేష్ బాబు పొగట్టం రెడ్ బుక్ మీద కూడా మంచి చూస్తున్నారు ప్రజలు. రెడ్ బుక్ ఎరుపు బుక్ చూస్తున్నారు. సరే, లాస్ట్ క్వశ్చన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ వచ్చే నెల నుంచి ఉగాది దగ్గరలో చేసి ప్రతి జిల్లాకి కూడా పాదయాత్ర చేస్తానంటున్నారు. అంటే ఒక ప్రతి జిల్లాకి వెళ్ళి అసలు అక్కడ ఎలా ఉన్నదని కూడా చూస్తున్నారండి. దీన్ని ఆపుకునే ఆ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చండి కూటమి ప్రభుత్వానికి? కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా భయపడుతుంది. ఇప్పుడు అసెంబ్లీకి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వంది భయపడే. వస్తే అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తే నిలదీస్తే ప్రజలు నిజాలు తెలుస్తాయి. కనుక హోదా ఇవ్వకుండా వచ్చాడు అనుకో, ఆయన లేవగానే కూర్చొని మైక్ కట్ చేయొచ్చు. హోదా ఇస్తే కట్ చేయడానికి లేదు. సో ఇవన్నీ పెట్టుకుని వాళ్ళు భయపడతారు. రేపు పాదయాత్ర అంటే కంగారు పడిపోతారు, ప్రజల మధ్యకి వెళ్తారు, ఏదో అల్లరి సృష్టించడానికి చూస్తారు, ఏదో గొడవ సృష్టించడానికి చూస్తారు. వాళ్ళు చంద్రబాబు అందులో నిష్ణాతుడు కదా. లేని విషయాల్ని లేపి ఒక ప్రజల్లో రెచ్చగొట్టి ప్రజల్లో ఒక అయోమయాన్ని సృష్టించి ప్రజల్లో ఒక భయాందోళన కలిగించి ఒక భ్రమను సృష్టించి తద్వారా లాభం పొందే టాక్టిక్స్లో చంద్రబాబు నిష్ణాతుడు. చేస్తాడు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్.